రెండవ అధ్యాయము, దయచేసి మీరు గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 13, 14 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత అని ఇందులో రాయబడింది. ఇక్కడ రెండవ తలంపు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఏంటిదంటే దేవదూతలు దేనికి సాదృశ్యము? సంతోషానికి సాదృశ్యము. ఈ దూతలు చూడండి, పరలోకము నుండి సర్వోన్నతమైన స్థలములలో ఉండే దూతలు ఇవి భూలోకానికి వచ్చి స్తోత్రం పాడుతున్నాయి. దేవుణ్ణి ఆరాధించేటువంటిది, లేక దేవునికి సంతోషముతో స్తోత్రము చేసేటువంటి దూతలు. అంటే దేవుడు ఎలాగ ఆరాధించబడుతున్నాడు? ఇక్కడ పరలోకపు దూతలతో ఆరాధించబడుతున్నాడు, భూలోకములో మనుషుల చేత ఆయన మరి ఆరాధించబడుతున్నాడు. మీరు బాగా గమనించాలి. ఇక్కడ దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని చెబుతున్నట్టుగా మనం చూస్తాం. బైబిల్లో మనం గమనించినట్లయితే నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. మత్తయి సువార్త చూడండి, లూకా సువార్త చూడండి, 15వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట. దూతలు దేనికి సాదృశ్యము? సంతోషం. ఒక్క పాపి రక్షించబడితే దూతలు సంతోషిస్తాయి అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ దూతలు సంతోషముతో దేవునికి స్తోత్రం చెప్పినాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ అని చెప్పి స్తోత్ర గానాలు చేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాల్లో జన్మించినప్పుడు ఈ లోకానికి సమాధానము లేదు, దేవునికి మానవులకు సమాధానము లేదు. శత్రుత్వం ఉంది, వైరం ఉంది. అంటే దేవునికి మానవునికి మధ్య పాపం అడ్డుగా ఉంది, అసమాధానం ఏర్పడింది. కాబట్టి దేవునితో సమాధానం కలగాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. కాబట్టి ఈ దూతలు సంతోషముతో యేసు ప్రభు జన్మించినప్పుడు మరి సమాధానం భూమి మీద మనుషులకు కలగబోతుంది అని మరి సంతోషాన్ని అవి వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఒక పాపి రక్షించబడితే మరి పరలోకములో సంతోషం. చూడండి ఒక మాట, ఎహెచ్కేల్ గ్రంథం మనం ధ్యానించి చూద్దాం. ఒక వచనము, ఎహెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము చెందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా
దేవునికి సంతోషం ఎలా కలుగుతుందమ్మా? దుర్మార్గులు తమ దుర్మార్గత నుండి మరలినప్పుడు, పాపి తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మీరు బాగా గమనించాలి. మానవుడు పాపాల విషయమై పశ్చాత్తాపడినప్పుడు, యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దుర్మార్గుడు మరణం నొందుట నాకేమాత్రము సంతోషము లేదు. అదే లోకములో ఉన్న వాళ్ళైతే దుష్టులు చచ్చిపోవాల్సిందే అని అంటారు, శిక్ష పడాల్సిందే అంటారు. కానీ యేసు ప్రభువులో ఆ గుణము లేదు. దుర్మార్గుడు మరణము నొందుట నాకు ఇష్టం లేదు, దుర్మార్గత నుండి మరలి నా దగ్గరకు వస్తే నేను సంతోషపడతాను అన్నాడు. లూకాసు వార్తలో తప్పిపోయిన వారి గురించి రాయబడిన మాట ఏంటిదంటే, ఆయన తిరిగి తప్పిపోయి దేవుని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మంచి మాట చూడండి. అక్కడ రాయబడిన మాట లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, అంతటా వారు సంతోషపడసాగిరి అని రాయబడింది చూడండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఈ నా కుమారుని బట్టి వారందరూ ఏం చేస్తున్నారంట? సంతోషపడినట్లుగా రాయబడింది. దేవునిలో ఒక వ్యక్తి రక్షించబడితే ఎంత సంతోషమో చూడాలి. దూతలు సంతోషపడుతున్నారు, దేవుడు సంతోషపడతాడు. యవనస్తురాలు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకుంటే మరి మనము తల్లిదండ్రులంగా సంతోషపడతాం. సంఘమంతా మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్మి బాప్తీసం తీసుకుంటే సేవకులు సంతోషపడతారు. ఒక వచనం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి బర్నబా గురించి రాయబడింది. బర్నబా వారిని చూచి సంతోషించినాడంట. ఎట్లాగా సంతోషించినాడు? 21వ వచనం చూడండి. నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి. ఈ సంగతి బర్నబా చూసి ఏం చేస్తున్నాడంట? దేవుని కృపను చూసి సంతోషపడుతున్నాడు. అంటే అనేకులు యేసు ప్రభు వైపు తిరిగి రక్షించబడుతున్నందువలన బర్నబా చూసి సంతోషపడుతున్నాడంట రాయబడి. ఇక్కడ దూతలు అనే మాటకు అర్థం ఏంటిదంటే పంపబడిన వారు. సేవకులు కూడా దూతలే. దూతలు అంటే పంపబడిన వారు అని, అపోస్తలులు అంటే కూడా పంపబడిన వారు, దూతలు, రాయబారులు. కాబట్టి ఈ దూత ఆ బైబిల్లో మనం చూస్తే ఆ దూతలు సంతోషానికి గుర్తుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు దూతలు ఆనందించినారు. దూతలు సమాచారం ప్రకటించినట్లుగా కూడా చూస్తాం. ఒక పాపి రక్షించబడితే దూతలకు సంతోషం, దుర్మార్గుడు మారు మనసు పొందితే తండ్రి అయిన దేవునికి సంతోషం. అనేకులు అన్యజనులు ప్రభు అయిన యేసు వైపు తిరిగి నమ్ముకుంటే బర్నబా సంతోషపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎంత మంచి మాటలు చూడండి. అంటే దూతలు అంటేనే సంతోషానికి గుర్తు. వారు రాయబారులుగా అనేకులకు దేవుని కార్యాలు జరిపేటువంటి వారు. ఆత్మలు రక్షించబడినప్పుడు దూతలు ఆనందిస్తారు, దూతలు సంతోషపడతారు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ రెండవది, దూతలు దేనికి సాదృశ్యము? సంతోషానికి సాదృశ్యం. అట్లయితే ఒక మాట, నీ హృదయంలో సంతోషం ఉందా? లేకపోతే పాపముతో పాపానికి వచ్చే దుఃఖము నీ హృదయంలో ఉందా? మనిషి హృదయంలో ప్రభు ఉంటే ఆనందం ఉంటుంది. మనిషి హృదయంలో పాపం ఉంటే వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. పాపం మనిషిని దుఃఖంలోనికి తీసుకువెళ్తాది.
మీరు ఆలోచన చేయాలి. మరి చాలామంది పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు గార్చింది, ఆమె పాపములు వేశారు. అంటే మనిషి యొక్క పాపం మరణానికి తీసుకువెళ్తుంది, వేదన బాధ అగ్నిగుండం ఉంటుంది. యేసు ప్రభువు లోనికి వచ్చినాడంటే, మన హృదయంలోనికి వచ్చినాడంటే మనకు ఆనందం కలుగుతుంది, మనం సంతోషపడడానికి అవకాశం ఉంది. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తా. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు. ఇక్కడ చూడండి, నపుంసకుడు సంతోషించుచు త్రోవను వెళ్ళెను. ఇక్కడ చూడండి, ఈ నపుంసకుడు ఫిలిప్పు చెప్పినటువంటి వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఎలా పోయినాడంటే ఆయన సంతోషంతో వెళ్ళిపోయినట్టుగా రాయబడి. ఒక వ్యక్తి రక్షించబడితే ఎంత సంతోషమో చూడండి, నమ్మి బాప్తిసం తీసుకుంటే ఎంత ఆనందమో చూడండి. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నేను తీర్మానం చేసిన తర్వాత నాకు బాప్తిసం ఏనిక ఈ పెద్దలు ఒప్పుకోలే నా జీవితంలో. నేనేమో రియల్గా బాప్తిసం, నేను మారుమనసు పొందిన వాక్యం చెప్తేప్పుడు పాపిని గ్రహించిన, చేతులెత్తి అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, ఆ రోజే దేవుడు నాతో మాట్లాడినాడు, తీర్మానం చేసినాను. ఆ రోజు డేట్ అంతా రాసి పెట్టుకున్న, వాళ్ళు కూడా నా కోసం ప్రార్థన చేసినారు. కానీ ఆదివారం రోజు అందరికంటే ముందు వచ్చి పరుపులు వేయడం, సాపలు వేయడం, బండలు దూసడం, పనులు చేసుకుంటూ ఇంకా దేవుని వాక్యాన్ని రాత్రి పగలు చదువుతూ ఉండేవాడిని చిన్నప్పుడు, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు. ఆదివారం రోజు అందరు రొట్టె తీసుకుంటుంటే, రసం తీసుకుంటుంటే నాకు ప్రాణం పెరుకొచ్చేది. నేను ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలా, ఎప్పుడెప్పుడు బాప్తిసం తీసుకోవాలా, నేను కూడా వీళ్ళతో పాటు ఎప్పుడో రసపాత్రలో పాల్గొనాలని ఆరాటం ఎక్కువ ఉండేది. దేవుడు నా హృదయంలో కార్యం జరిగించినాడు, ఆత్మ కార్యం జరిగింది లోపల, మారు మనసు పొందినాను. దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు బాప్తిసం అడిగితే నాకు ఇవ్వడంలే పెద్దలు, ఎందుకంటే వీడు యవనస్తుడు కదా ఎక్కడ పడిపోతాడేమో అని. లోకం భయంకరమైనది, పాపం ఆకర్షిస్తుంది కదా, కొంతకాలం వెయిట్ చేయమని నాకు సంవత్సరం వరకు బాప్తిసం ఇచ్చలేరు. ఈ సంవత్సరం సంఘములో ఎక్కువ రాత్రి పగులు చదువుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, ఎవరికి అవకాశం ఇచ్చేవాడిని కాదు. నేనే పరుపులు వేసేవాడిని, నేనే పట్టలు దూసేవాడిని, బండలు దూసేవాడిని, మళ్ళీ పరుపులు చుట్టి పెట్టేవాడిని, మైకులు సెట్ చేసేవాడిని, రాత్రి పగులు చర్చిలోనే పండుకునేవాడిని. అలాగా నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఈయన బాగా ప్రభువులో ఎదుగుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యం బాగా చదువుతున్నాడు పాస్టర్ గారికి తెలిసిన తర్వాత, అప్పుడు నాకు పెద్ద సభలు పెట్టినప్పుడు ఆ సభల్లో దైవజనులు పెద్ద చాలామంది ఎదురుగా ఒక కోనేటిలో నాకు బాప్తిసం ఇచ్చినారు. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు నా హృదయంలో ఎంత ఆనందం కలిగిందంటే చెప్పలేనంత ఆనందం కలిగింది. ఇక్కడ నపుంసకుడు కూడా ఫిలిప్పు చెప్పిన వాక్యం విన్నప్పుడు అక్కడ అతడు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చి సంతోషించుచు వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. కాబట్టి ప్రభువు నమ్మిన మనము ప్రభువునందు సంతోషించాలి. లోకములో సంతోషం కాదు, డబ్బులో సంతోషము లేదు, బంధు బలగాల్లో సంతోషం లేదు, యేసుక్రీస్తులోనే సంతోషం ఉంది, యేసు ప్రభువులోనే ఆనందం ఉంది. ఆయన నమ్ముకుంటే ఎంత గొప్ప ఆనందం. బైబిల్ చెప్తుంది పేతురులో, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారే మీరు సంతోషించుతున్నారు. ఆత్మరక్షణ పొందితే అంత ఆనందం ఉంటుంది. ప్రభువులు అలా జీవించటానికి ఏమి ఉండకపోయినా పర్వాలేదు, డబ్బు ఉండకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు ఉండకపోయినా పర్వాలేదు, పరలోకపు సృష్టికర్తనే మనం హృదయంలో కలిగి ఉన్నాం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు కొరకు మనం బ్రతకాలి. చివరి దాకా చనిపోయే వరకు యేసు ప్రభువుని విడవకుండా మనం వెంబడించాల్సిన అవసరం ఉంది. అప్పటికి నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి పశువుల తొట్టి దేనికి సాదృశ్యం అంటే పాపలోకానికి, మానవుని యొక్క హృదయానికి సాదృశ్యం. రెండవది దేవదూతలు దేనికంటే సంతోషానికి సాదృశ్యం. ఆయన జన్మించినప్పుడు దూతలు సంతోషించినట్లుగా, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు దూత సంతోషపడినట్టుగా, దుర్మార్గతుడు మరలితే తండ్రిని దేవుడు ఆనందించినట్లుగా, అనేకులు ప్రభు తట్టు తిరిగినప్పుడు బర్నబా కూడా సంతోషించినట్లుగా,
తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ విందు జరిగించి సంతోషించినట్లుగా నపుంసకుడు ప్రభువును నమ్ముకొని మరి బాప్టిజం తీసుకొని సంతోషంతో వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దూతలు అంటే రాయబారులు, క్రీస్తు సువార్తను ప్రకటించేవారు, ఆత్మ రక్షించినప్పుడు సంతోషించేవారు. కాబట్టి మనం కూడా ప్రభువులో ఆనందిద్దాం, ప్రభువులోనే మరి సంతోషిద్దాం. దేవుడు